అమృత చెప్పమ్మా. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను. నేను చెరువు దగ్గరికెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. నీళ్ల కోసం చెరువుకెళ్ళడం ఎందుకమ్మా? కుళాయి నీళ్లలో నిన్ననే మందు కలిపారట. అప్పుడే ఆ వాసన పోదు. అందుకే చెరువు నీళ్లు పట్టుకొని వస్తాను. ఆ పనేదో పొద్దున్నే చెయ్యొచ్చు కదా. ఇప్పుడు ఏమైంది వెళ్తే? అంటే వార్డెన్ మేడం వస్తున్నారని చెప్పాను కదమ్మా. వాళ్ళు వచ్చే సమయానికి నువ్వు నాన్న ఇంట్లో లేకపోతే ఎలా? నువ్వున్నావు కదే. ఆవిడొస్తే కాఫీ ఇచ్చి మాట్లాడుతూ ఉండు. ఈలోపు నేను వచ్చేస్తాను. నేను నీతో పాటే వస్తాను. నువ్వెందుకే? నిన్నొక్కదాన్నే వెళ్ళనిస్తే అక్కడ అమ్మలక్కలతో కబుర్లలో పడి ఇంటి సంగతే మర్చిపోతావు. అవునవును, నాకు వేరే పనేం లేదు. మొహం చూడు మొహం. నేను వెళ్తున్నా. నాన్సెన్స్. దారికి అడ్డంగా కారు ఆపాడెవరు? ఆనంది, మనం వెళ్ళడానికి ఇది ఒక్కటే దారుందా? అవును సార్. దారికి అడ్డంగా ఆపారేంటి? మిగతా వెహికల్స్ వెళ్ళొద్దా? చూసొస్తాను సార్. సార్, ఆ కారులో ఎవరూ లేరు. ఆ కార్ ఎవరిదై ఉంటుంది? అది పార్వతి కారు. నువ్విక్కడేం చేస్తున్నావు పార్వతి? క్లయింట్తో మీటింగ్కి వెళుతున్నానని చెప్పి వెళ్ళిన మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఏంటి నిర్మలాదేవి, నా కుటుంబం మొత్తాన్ని నీ కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తున్నావా? నా మనసులో అటువంటి దురుద్దేశమేమీ లేదు. మహేష్ ఆనందిల మ్యాటర్ కూల్గా క్లోజ్ చేద్దామని ముందుగా నీతోనే మాట్లాడాను. కానీ నేను చెప్పింది నువ్వు సీరియస్గా తీసుకోలేదు. అందుకే ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఆనంది మహేష్ల పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఎందుకు జరగదు? జరగదు జరగదు మనసులు కలిసిన వాళ్ళిద్దరూ ఒక్కటవ్వడమే న్యాయం. అదే ధర్మం. రేపు నేను ఎక్కడికి ఎప్పుడు రావాలో చెప్పు, వస్తాను.
అలాగే. మహేష్, రేపు మీ డాడీ క్లయింట్ మీటింగ్ కి వెళుతున్నానని చెప్పిన మాట అబద్ధం. ఆయన ఆ మీటింగ్ కి వెళ్ళడం లేదు. ఇంకెక్కడికి వెళ్తున్నారు? ముత్యాలమ్మపేటకి. అది కూడా ఆ వార్డెన్ నిర్మలాదేవితో వెళుతున్నారు. బాగుంది వార్డెన్, చాలా బాగుంది. ఆనందిని మర్చిపోని నాతో ఇండైరెక్ట్ గా చెప్పారు. అది నా వల్ల కాదు అని చెప్పాను. దెన్ మీరు మా మామ్తో చెప్పారు. తను కూడా మీ మాట వినలేదు. సో ఇది ఎలా ఆపాలో అర్థం కాక ఆనంది వాళ్ళ అమ్మా నాన్నల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పని కట్టుకొని ఆ ఊరు వెళ్తున్నారు కదా. ఛీ, ఇది మీకే సిగ్గు అనిపించడం లేదా? మహేష్, మ్యానిపులేట్ చేయడానికి ఇక్కడెవరో పిల్లలు కాదు. ఒక నిజాన్ని నువ్వే యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. అందుకే మేము ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. చూసావా మహేష్, ప్రశ్న ఈవిడ గారిని అడిగితే సమాధానం ఆయన గారి నుంచి వస్తోంది. ఇది మీ డాడీని తన మాయలో పడేసిందని ఇప్పటికైనా నీకు అర్థమైందా? పార్వతి, తప్పుల మీద తప్పులు చేస్తున్నావు నువ్వు. దయచేసి ఇది ఇక్కడితో ఆపు. ఈ అడ్వైస్ ఇవ్వాల్సింది మామ్కి కాదు డాడ్, వీళ్ళకి. అది కాదు అశ్విన్, వీళ్ళంటే నన్ను అర్థం చేసుకోవడం లేదు. నీకేమైంది? వీళ్ళు సృష్టించిన ఒక అబద్ధం నిజం చేయడం కోసం నువ్వు కూడా వీళ్ళతో పాటు వచ్చావా?